రాష్ట్రం అంతా ఒక తీరు ఉంది, ఈ ధర్మసాగర్లో ఇంకో కొత్త తీరు ఉంది. ఏంటంటే జనరల్గా మత్స్యకారులు ముదిరాజుల మెంబర్షిప్ల గొడవ కొంత ఉంది. కానీ నేను బండిలో ఉన్నప్పుడు మా అన్న అన్నాడు, కడియం చేయరన్న, ఇక్కడ మాకు మత్స్యకారులకు ముదిరాజుల మధ్య గొడవలు లేవు, ఇద్దరు కలిసి కూడా మెంబర్షిప్లు ఉన్నాయి, ఇద్దరు కూడా కలిసి పని చేసుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఇది చాలా కూడా ఈ వేదిక ద్వారా మత్స్యకారులకు ముదిరాజులకు నా ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కొంత ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారం గతంలో జరిగింది. మత్స్యకారుల ముదిరాజుల మధ్య కొంత గొడవ, గొల్లల మధ్య కురుమల మధ్య కొంత గొడవ, ఇంకా ఈ రకరకాల కులాల మధ్యలో పంచాయతీ, ఈ విధంగా కొంత సందర్భాలు చూసాం. కానీ సవర్ణ వర్గాలన్నీ కూడా ఆలోచన చేయాలి. మనము ఎప్పుడైతే అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి వజ్రాయుధమైనటువంటి ఓటు, దాంతో పాటు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. మనం ఎట్లా బతకాలా, మనకు సేవ చేసుకుంటానికి ఓటు ఎట్లా ఇవ్వాలా, ఇది ఎప్పటి వరకు అయితే మనం ఆలోచనలో పెట్టుకోము, మన జీవితాన్ని దాంతో కలుపుకోము, జీవితంలో ఇంకొకరి మీద మాత్రమే ఆధారపడి బతుకుతాం. అట్లా బతుకొద్దనే దేవుడు ఇన్ని కోటి జీవరాశులు ఉన్నటువంటి ఈ భూమి మీద ఆ జీవరాశులకి అయినటువంటి తెలివిని మనకిచ్చి, నీ జీవితం నీవు బతకాలా, నీతో పాటు ఇంకొకరికి బతికే విధంగా దారి చూపాలనేటువంటి ఆలోచన భగవంతుడు ఇస్తే, రాజ్యాంగంలో మనకు ఆ చట్టం రూపొందించినటువంటి అంబేద్కర్ గారు ఇస్తే మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నామనే మాట కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం వెనుకబడ్డ జాతులు, మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆర్థికంగా కూడా అగ్రవర్ణాలలో మస్తు మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, రెక్కాడితే డొక్కాని వర్గాలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు, వీరందరి ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడడం అంటే నాలాగా నలుగురు స్టేజీల మీద ఎక్కి తెల్లబడలు వేసుకొని గంట సేపు స్పీచ్ ఇచ్చి ఏదో చప్పట్లు కొట్టించి పోతే బాగుపడ్డట్టు కాదు. ఈరోజు నన్ను మంత్రిగా చేసినప్పుడు నేను అన్నా, చాలామంది వేదిక మీద ఉన్నవాళ్ళు కొంత విషయాలు చెప్పారు, దానికి అన్నిటి కూడా కొంత ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటూ కొన్ని విషయాలు చెప్తాను మీకు. మంత్రిగా ఇచ్చిన ఈ సందర్భంలో రాష్ట్ర బడ్జెట్, నాకంటే సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరన్న వేదిక మీదే ఉన్నాడు కాబట్టి చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మిగతా చాలా ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, ముదిరా సంఘం నాయకులు ఉన్నారు, వివిధ శాఖలలో పనిచేసే నాయకులు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మార్చిలో బడ్జెట్ అలొకేషన్ అయితే మళ్ళీ మార్చిలోనే బడ్జెట్ అలొకేషన్ అవుతుంది, మధ్యలో కాదు. కానీ నన్ను మధ్యంగా మంత్రి చేసినప్పుడు ఈ 72-73 సంవత్సరాల ఈ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కానీ, లేదా తెలంగాణ విడిపోయిన తర్వాత కానీ, ఒక మత్స్యకార కుటుంబానికి, ఒక ముదిరాజ్ కుటుంబానికి ఎక్కడ కూడా మత్స్యశాఖ మంత్రి ఇచ్చిన దాఖలాలు లేవు. మొదటిసారి ఈసారి ఇవ్వడం జరిగింది అని నేను తెలియజేస్తాను. నేను చెప్పిన, నన్ను మంత్రి చేసిరు, ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల వాళ్ళు వీళ్ళు శాల్వలు బొక్కేలు ఇస్తా ఉంటే నాకు శాల్వలు బొక్కేలు కూడా పెడతా, ఇవన్నీ నాకు ఇష్టం ఉండలేవు. కాబట్టి అయిన తర్వాత క్యాబినెట్ వచ్చింది. క్యాబినెట్లో ఏం మాట్లాడంటే అందరూ మాట్లాడుతుంటే విన్న తర్వాత లాస్ట్లో నేను అడిగిన, అన్న క్యాబినెట్ అంతా అయిపోతా ఉంది, మరి నువ్వు నాకు చేపల మంత్రి ఇస్తేవి, రాష్ట్రం అంతా చేపల మంత్రి నన్ను అంటా ఉన్నారు, చేపలకు దుడ్లు ఇవ్వకపోతే మరి పైసలు ఇవ్వకపోతే చేపలకు చెల్లిస్తా అన్న. పోయినసారి స్థాయి మత్స్యకార సంఘం అధ్యక్షుడు మరి ఆయనకు 19 కోట్లు షేర్లో పెడితే ఎట్లయితుందన్నా, పాత బాకీలకి సరిపోతలేవంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా ఈ వ్యవస్థ బాగుపడాలా, ఈ మత్స్యకార వ్యవస్థ బాగుపడాలా, దీని మీద ఆధారపడ్డటువంటి 5 లక్షల కుటుంబాలు బాగుపడాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి మొత్తం క్యాబినెట్ మంత్రులు కూడా నిమిషం ఆలోచన చేయకుండా ఎంత కావాలి ఏరియా అని అడిగిండ్రు. నేను అప్పటికే మా స్థాయిని కొద్దిగా గెలికిన, స్థాయి ఎంత ఇస్తుంది ఏడాదంటే 70-60 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చేది కదా, ఏమో అంతే కదా నిఖిలమ్మ, 60-70 కోట్లు. నేను ఇస్తారో లేదని చెప్పేసి యాదో మాట అర్థం గట్టిగా అని చెప్పేసి నాకు ప్రణాళిక ఉండే చేయాలని. 70 కోట్లు ఏం సరిపోతాయన్నా, ఇప్పుడు చేపల మంత్రి చేపల కులం కూడా అయింది కాబట్టి కొంత మా జాతిలో వెనుకబడ్డ జాతిలో 4 చేపలు లెక్క ఇడుస్తారనే ఆలోచన ఉంటుందనా, మరి 70 కాదు నాకు 140 కోట్లు కావాలని అడగగానే అంతే ఎట్లయితే అంటే లేదన్నా కావాలంటే మారు మాట మాట్లాడకుండా 123 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మనందరం గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా ఈ అందరితో కోరుతా ఉన్నాం. ఎందుకు కొట్టాలి చప్పట్లు? నేను ఇదివరకే మాట్లాడినా, మన ఓటు మన రాజ్యాంగం మరి చప్పట్లు కొట్టడానికైనా కాదు. ఎప్పుడైతే ఈ భూమి మీద మంచిని మంచి అనమో, చెడును చెడు అనమో,
మనం వెనుకబడుతనానికి గురవుతాం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నేను వయసులో చిన్నవాళ్ళు అయ్యిండొచ్చు కూడా కాక, కానీ నేను చిన్న స్థాయికించి ఒక ట్రాక్టర్ డ్రైవర్కి ట్రాక్టర్ నడిపి ఉసుక రాయి కొట్టిన స్థాయికించి ఈరోజు రాష్ట్ర మంత్రిగా రావడానికి ఒకటే ఒక కారణం, నాకు ఇచ్చిన పని నేను పరిపూర్ణంగా చేస్తా. అది రాత్రైనా పగలైనా ఎటువంటి పనైనా, మీరు ఊడ్చే పని ఇచ్చినా పాచి పని ఇచ్చినా కూడా సిగ్గుపడకుండా ఖచ్చితంగా పనిని బాగా చేసి శభాష్ అనిపించుకోవాలనేటువంటి తత్వమే ఈరోజు రాష్ట్ర మంత్రిగా నిలబెట్టిందని గర్వంగా చెబుతా. దాంట్లో ఏం అనుమానం లేదు. కాబట్టి మనం సోదరులారా ఈ ఆలోచనని మనం మెదడులో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, సోదరులు అడిగిండ్రు అన్నా ఇది ఇప్పుడు కాదు, కొంత బిఫోర్ ఇడిచింటే బాగుండే. ఎస్, కానీ నేను మంత్రి అయింది కొద్దిగా లేట్ అయిన సందర్భంలో మరి మాకు ఆగస్టులో మాకు బడ్జెట్ అలొకేషన్ అయిన తర్వాత ఇది ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. ఎట్లా ఇడవాలా, ఏ మాదిరిగా ఇడవాలా, మరి ఒక చేపల కులమోడు చేపల మంత్రి అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, మరి ఏ రకమైనటువంటి నిర్ణయాలలో ఈ చేపల్ని చెరువులలో వదులుతాడో ఆలోచన చేస్తారు. కాబట్టి దానికి అనుగుణంగా నిఖిలా మేడం గారు, ఇంతకుమున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన సవ్యసాచి ఘోష్ గారు అందరం కూర్చొని ఆలోచన చేసి చేపల సైజు కాడ ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు, చేపల కౌంటింగ్ కాడ ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. మరి ఎట్లా ఇడవాలి, ఎట్లా చెప్పాలి, అందుకే ఆలోచన చేసి దాదాపు 88 కోట్ల చేప పిల్లలు మన దగ్గర అవసరం. ఇన్ని సంవత్సరాలు 100% సబ్సిడీ మీద చేప పిల్లలు ఇచ్చే కార్యక్రమం పెట్టినారు, కానీ మన దగ్గర 8 కోట్ల చేప పిల్లలు కూడా ఉత్పత్తి కావు. మనమంతా కూడా డిపెండ్ అయినాం, కైకలూరు ఆంధ్ర మీద డిపెండ్ అయినాం. అక్కడ నుంచి టెండర్ పెట్టి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని బేరీజు వేసుకొని ఖచ్చితంగా చేప పిల్లల్ని ప్రతి సంవత్సరం 20% గాను ఇక్కడే ఉత్పత్తి అయ్యే విధంగా, దానిలో భాగంగా ఈ ధర్మసాగర్ పక్కల ఈ 2 నియోజకవర్గాలు అన్న చెప్పినటువంటి 2 పెద్ద చెరువుల పక్కల ఖచ్చితంగా గన్పూరు ధర్మసాగర్ మధ్యలో ఒక చేపల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఈ వేదిక ద్వారా శాంక్షన్ ఇస్తున్నాం అన్నమాట. మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం డీఫంక్ అయింది గతంలో, ఈసారి డీఫంక్ అయ్యే పరిస్థితే లేదు. ఇంకా 3 సంవత్సరాలు నేను ఉంటా. ఈ 3 సంవత్సరాలలో ఈ వ్యవస్థ ద్వారా ఏ ఆలోచన విధానంతోనైతే ఈ రాష్ట్రంలో చేపల కుటుంబాలు 5 లక్షల కుటుంబాలు ఆధారపడేవో వాళ్ళ జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ పిల్లల జీవితాల్లో మంచి మార్పు రావడానికి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో, ఇది భగవంతుడిచ్చిన ఒక వరంగా, దీంట్లో నేను ఎంత చేయగలుగుతాననేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నామే తప్ప, నేనేదో మంత్రిని నాకు 2 కొమ్ములు వచ్చినాయి ఇక నేను చెప్తే అదే వేదం అనేది కాదు. ఇక్కడ నేను ఎంత వరకు కరెక్ట్గా చేయగలిగిన, అందుకే అట్లా ఆలోచన చేసి ఈరోజు మీరు చేపల్ని చూసింటారు. నేను గతంలో జడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా 2014లో. ఖచ్చితంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చింది. చేపలు వదులుతామని వచ్చే వరకల్లా నేను బండేసుకొని మా అందరూ వచ్చే వరకల్లా మా ముందర వదిలేది కాదు. 1 లక్ష చేప పిల్లలని చెప్పేసి 10,000, 5,000, 6,000 వదిలి వెళ్ళిపోయేది. అది కూడా తప్పెట్లతోనే ప్రచారం చేసేది. కానీ ఈసారి ఇదో ఇంక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఈ ధర్మసాగర్ చెరువులో కూడా 12,50,000 చేప పిల్లలు వదులుతున్నాం. దాని విలువెంత? ఈ సంఘం సంబంధించిన అధ్యక్షుడు ఎవరు? సుధాకర్, అదొక రాసి ఉంది అధ్యక్షుడు. ఆయన సెల్ నెంబర్, ఇది యా గ్రామంకి వస్తుంది, మండలం ఎక్కడ వస్తుంది, జిల్లా ఎక్కడ వస్తుంది, ఈడ సభ్యుల సంఖ్య 473. వాళ్ళ దాంట్లో ధర్మసాగర్ గిరిజారు పేరు ఏంది, దాంట్లో మొత్తం ఎంతమంది చేపలు వదులుతా ఉన్నాం. మా కడియన్స్ నాకు మళ్ళొక మాట, అది ఇంతకుముందు అందరూ తెలిసిన మాటనే. చేపల్ని కూడా ఒక్క రకంగా కాదు, ఒక చేప పైనే మేత వేస్తుంది, అది మధ్యలోకి కిందికి పోదు. ఇంకో చేప మధ్యలోని మేత వేస్తుంది, అది పైకి కిందికి పోదు. ఇంకోటి కిందని మేత వేస్తుంది, అది మధ్యలోకి పైకి రాదు. ఇది కూడా ఏ నిష్పత్తిలో వదలనే ఉద్దేశంతో ఆ నిష్పత్తి ప్రకారంగానే చేప పిల్లల్ని వదిలేటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇది 26,600 చెరువు కట్టుల మీద ఇది ఇండికేషన్ చేస్తుంది. ఎవరు అధ్యక్షులు, దీంట్లో ఏమైనా అవకతవక జరిగితే రాత్రిపూట ఎవరైనా చేపలు దొంగతనం పట్టుకుంటే ఆ ఎస్ఐ దగ్గర ఎవరుంటారో ఆ ఎస్ఐ సెల్ నెంబర్ కూడా దీనిలో మెన్షన్ అయి ఉంటుంది. దీని ప్రకారంగా చేపల ఉత్పత్తుల కాడ, చేపలు ఇడిచేటి కాడ, చేపలు పట్టేటి కాడ ఎక్కడ కూడా తప్పు జరగొద్దనే ఉద్దేశంతో, ఎవరికి రాని ఆలోచన, ఏ ప్రకారంగా చేస్తే మనం న్యాయం చేసే వాళ్ళమవుతామనే ఆలోచనతో అది ఇవ్వడం ఒకటే కాకుండా కలెక్టర్లందరికీ మనం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినాం. మా నిఖిలా మేడం గారు మొత్తం అరేంజ్మెంట్ చేస్తే ఏం చేసినాం, ఇలాంటి పెద్ద రిజర్వేర్ కాడ ఎవరి ముందర వదలాలి, ఆ ముందు ఆర్డీఓ ముందర వదలాలి, అడిషనల్ కలెక్టర్ ముందర వదలాలి. వదిలేటప్పుడు చెరువు సంఘం అధ్యక్షుడు ఉండాలి, మెంబర్లు ఉండాలి, ఎంపీడీఓ ఉండాలి, ఎంఆర్ఓ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ నియోజకవర్గంలో
ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా సరే ఆ ఎమ్మెల్యేని కూడా పిలుచుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా మనం చేప పిల్లల్ని వదులుతున్నాం కాబట్టి ఆ ధైర్యం మన దగ్గర ఉంది కాబట్టే ఖచ్చితంగా ఇండికేషన్ బోర్డు ఇడిచేటప్పుడు ఎవరు ఉండాలి. 26,600 చెరువులలో ప్రతి చెరువులో కూడా ఎవరిని పెట్టుకొని చేప పిల్లల్ని వదలనే కార్యక్రమం కూడా తీసుకున్నామని చెప్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.